హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి పిల్లల లంచ్ బాక్స్ రెసిపీ అండి. ఆలూ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 3 మీడియం సైజు ఆలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని వీటిని వేరొక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక 2 బిర్యానీ ఆకులు, అలాగే దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి, కొద్దిగా షాజీరా, వేసేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనాను కూడా వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా అల్లం పేస్ట్ని కూడా వేసుకోవాలి. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కారంని కూడా వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా, ఇప్పుడు
మనం వేడివేడిగా వండి పెట్టుకున్న రైస్ని మొత్తం వేసేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా వేసేసుకోవాలి. ఇలా ఒక 2-3 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక అరచెక్క నిమ్మరసాన్ని వేసేసుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇంతేనండి, మన ఆలూ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.